సరోజ, ఇదిగోనమ్మా నీ డబ్బులు. రా పద్మ, దిగంలో ఇప్పుడు అర్జెంట్ ఏముంది? నిన్న ప్రొద్దుటే కదా తీసుకెళ్ళలేదు, అర్జెంట్ పని ఉందని. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నావే. బాగానే ఉంచుకొని చెప్తున్నావు. మీ లక్ష్మి ఉంది కదా, నిన్న మధ్యాహ్నం పిల్లని పంపించింది. నిన్న సాయంత్రం మెట్లు దిగుతుంటే కనిపించి డబ్బులు అడిగింది. ఈరోజు బట్టల రెత్తనన్న వంకతో పైకి వచ్చి డబ్బులు అడుగుతుంది. అవసరమై తీసుకున్నాను, వద్దులే ఎవరినన్నా అడుగుతాను. ఏమి అనుకోకు పద్మ, అది ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వదు. పైగా ఊళ్ళో వాళ్ళందరినీ నువ్వు డబ్బులు ఇవ్వలేదు అని అందరినీ ఇచ్చే వరకు హింసించేస్తుంది. ఈ పడలేకపోతున్నాను, ఏం చేయని చెప్పు.